హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు ఏంటి అంటే క్వార్టర్స్ దొరికిందని చెప్పాను కదా, అయితే ఇక్కడికి వచ్చాము, అంతా చూసాము. చాలా చెత్తగా ఉంది. అయితే ఇంకా పెయింటింగ్ అది వేయించాలి కదా, అయితే నిన్న నైటే వచ్చి చూసాము. అసలు కొంచెం మంచిగా అనిపించలేదు, కొంచెం వాటర్ కారుతుంది గోడలు అవన్నీ కూడా. అయితే క్లీన్గా ఉండడానికి మంచిగా ఫస్ట్ అయితే పెయింట్ వేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి అయితే మీరు కోటర్ అయితే చూసేయండి ఎలా ఉంది అనేది. అసలు భయపడొద్దు, మా కోటర్స్ చూసి ఇలాగే ఉంటాయి మా కోటర్స్. ఓన్లీ మా లాంటి వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతాయి, వేరేటోళ్ళకి మాత్రం చూస్తే వామ్మో ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది. కానీ బయట వాతావరణం చూస్తే మాత్రం వావ్ కూల్గా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచిగా గ్రీన్గా మంచిగా ఉంటాయి అన్నమాట. రండి కోటర్స్ చూసేద్దాం. ఇదేనండి మన కోటర్స్, ఒకసారి చూసేయండి. ఒకసారి చుట్టుపక్కలంతా చూసేయండి. ఇదంతా కూడా ఇక్కడ కోటర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అన్ని కింద చెట్టు బాగుంది, చెట్లు ఎక్కువగా ఉంటాయి, మంచిగా కూల్గా ఉంటుంది. ఆడుకోవడానికి వీళ్ళకైతే బాగుంటుంది అంటే సూపర్గా. ఓకే, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇటొక రూమ్ ఉంటుంది అటు సైడు వీళ్ళకి. మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది అన్నమాట డోరు. చాలా చెత్త ఎక్కువగా ఉన్నది, అంతా క్లీన్ చేయాలి. ఇంకా చాలా క్లీన్ చేసాము, ఇంకా ఉన్నది క్లీన్ చేసేది. మేము నిన్న నైటే వచ్చాము, ఇంకా చూపిద్దామంటే లైట్ లేదు కదా, అందుకు చూపించలేదు. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ పైన ఎదురుగా వేరే వాళ్ళు ఉంటారన్నమాట, వీళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారన్నమాట. ఇదేమో మన కోటరు. వీళ్ళు మాకంటే క్రియేటివ్గా ఉన్నారు, పెయింట్ అదంతా ఉంది. ఇది ఒక రూము. ఇటు ఒక విండో. ఇక్కడికి వస్తుంది అయితే చిన్న హాల్. ఇది బాల్కనీ. మళ్ళీ ఇటు మళ్ళీ ఇది బాత్రూమ్, చిన్నది వాష్ బేసిన్. చాలా చెత్తగా ఉంది, అంతా క్లీన్ చేస్తున్నాం ఇప్పుడే. ఇక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారు, ఇది బెడ్రూమ్ అన్నట్టు. ఇక్కడ వాటర్ కారుతాయంట. ఇంకా ఏ కోటర్ చూసినా కూడా ఇలాగే ఉంది, ఇక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది. ఇటొక విండో బాత్రూమ్కి. ఇలాగే సెల్ఫ్ వచ్చింది ఒకటి. ఇక్కడ నుండి చూస్తే ఇలా బాల్కనీ కనిపిస్తుంది. మళ్ళీ ఇది బాత్రూమ్, వాష్ బేసిన్, బాల్కనీ. మళ్ళీ ఇలా వెళ్తే ఇది ముందు రూమ్ ఇందాక చూపించింది. ఇదేమో కిచెన్. సెల్ఫ్లు ఏం లేవు, ఒక్క సెల్ఫ్ మాత్రమే ఉంది పైన. ఇది కిచెన్ బండ, కింద సెల్ఫ్లు ఉన్నాయి చిన్నగా. ఇది సింక్. అంతా క్లీన్ చేసుకోవాలి ఫుల్గా, పెయింటింగ్ అదంతా వేయించాలి. అంతా చేయించిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను. వీళ్ళు కూడా చాలా బాగానే, క్రియేటివిటీ అంతా బాగుంది చూడండి. డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. బాల్కనీ చూపిస్తాను, చిన్న బాల్కనీ. చాలా ఇవన్నీ వీళ్ళు చాలా ఎక్కువగా పెట్టుకున్నారు, కబోర్డ్స్ అవన్నీ అన్నీ తీసేసాం కొన్ని చాలా వరకు. ఇక్కడ కూడా అన్నీ మొక్కలు ఉండేవంట. ఇక్కడ బయట నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది మెయిన్ గేట్ అన్నట్టు, ఇక్కడ నుండి కనిపిస్తుంది మంచిగా. అక్కడ నుంచే ఎంట్రన్స్ మనకి రావడానికి. ఇదంతా లోపల. ఫ్లవర్స్ అన్నీ వదిలేసి వెళ్ళారు వాళ్ళు. చిన్న కబోర్డ్స్ పెట్టుకున్నారు. ఇలాగా కొంచెం బాగానే చేసుకున్నారు అంతా. అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండే వెళ్తారు కదా, మళ్ళీ ఎవరు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటారు అన్నట్టు రూమ్లో.
ఇప్పుడు మేము మళ్ళీ దీన్ని అంతా కూడా చేపించుకోవాలి. ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు ఉంది మాకు ముందు. నిమ్మకాయలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. ఓకేనండి, బాయ్. మళ్ళీ మీకు అంతా చేసిన తర్వాత చూపిస్తాను. పెయింట్ అదంతా వేయించిన తర్వాత. అసలు చాలా ఎక్కువగా ఉన్నది చేయించాల్సినవి. స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా ఏం పని చేయట్లేదు. లైటింగ్ కూడా ఏం లేదు ఇప్పుడు. ఓకేనండి, బాయ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా పని ఉంది అసలు ఇక్కడ. చూడండి ఎంత చెత్త ఉందో, చాలా చాలా చెత్త ఉంది. ఓకేనండి, బాయ్.